ఫ్రెండ్స్ చూసారా శనివారం ప్రోమో రానే వచ్చింది. నాగ్ సార్ గరం గరంగా బ్యాటన్ పెట్టుకొని వచ్చారు. రెడ్ కార్డ్ తీసి అబ్బాయి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని అన్నారు. ఎందుకంటే ఆయన వేసిన డైలాగులన్నీ చూపించారు. నీ ఫేసే, నీ వాయిసే, అన్ని లఫంగి మాటలే, ఒకటి కాదు రెండు కాదు, ఇది బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ రూల్స్ విల్ వర్కౌట్ అని చెప్పి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి రెడ్ కార్డ్ చూపించారు. అబ్బాయి మోకాల మీద కూర్చొని దండం పెట్టినా సారీ చెప్పినా నేను అసలు ఏమీ చెయ్యలేను, నేను టాలరేట్ చేయను బిగ్ బాస్ని రూల్స్ని అతిక్రమించే వాళ్ళని అని చెప్పారు. పక్కన విష్ణుప్రియ కూడా ప్లీజ్ సార్ అని అంటుంది. రెడ్ కార్డ్ చూపించినప్పుడు పృథ్వీ మోహన్ చూపించారు. మరి పృథ్వీకి కూడా భయం కలగాలని చెప్పి అలా చూపించారు ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే అందరూ పిక్క మొహాలేశారు. అబ్బాయి ఎంత బతిమిల్లాడిన గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి చెప్తున్నారు. ఇది మరి అందరికీ గుర్తుంచుకోవాలి, ఇలానే జరుగుతుంది అని నాకు సార్ చెప్పచ్చు. ఇంత అరిచి పంపిస్తారా అంటే పంపించరు అని చాలామంది రివ్యూవర్స్ చెప్తున్నారు. నాకైతే తేజస్విని గుర్తొచ్చింది. ఎందుకు పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా. తేజస్విని ఎలిమినేట్ అయింది కదా, అప్పుడు కౌశల్ గారిని తేజస్విని తిట్టింది కదా, అప్పుడు నాని బాగా అసలు అది నోరేనా అని చెప్పి అట్లా బాగా అరిచారు. అసలు ఆ మాటలు ఏంటి అసలు అని చెప్పి అరిచి నెక్స్ట్ డే తనే ఎలిమినేట్ అయి వెళ్ళిపోయింది. మనం ఇలా చూసాము. ఇప్పుడు అబ్బాయి ఎలిమినేట్ కాడు అని చెప్తున్నారు. ఎలిమినేట్ అయ్యే వ్యక్తిని ఇంత తిట్టరు అని చెప్తున్నారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఇట్లా ఉండదు అని చెప్తున్నారు. ఏమీ లేదు, బిగ్ బాస్ అనుకున్నది కావాలంటే చేస్తాడు. చెప్పేది కదా, ఇది నా రూల్స్ నా ఇల్లు అని చెప్పి నిన్నటి ఎపిసోడ్లోనే చెప్పాడు. నా రూల్స్ నా ఇల్లు అని అంటున్నాడు. కాబట్టి నాకైతే ఒకటి అనిపిస్తుంది, అబ్బాయి అయితే ఏమీ తప్పు మాట్లాడలేదు. అది అసలు ప్రతి టాస్క్ ఫుడ్కి సంబంధించి లింక్ పెట్టడం అనేది ఎవరినైనా బాధించింది. ఒక్కరోజు ఒక్క పూట ఏదన్నా ఉపవాసం ఉండాలి అంటేనే అల్లాడిపోతాం తిండికి. అలాంటిది అసలు ఫిజికల్ టాస్క్లు అన్నీ పెడుతూ ఫుడ్ సఫిషియెంట్గా ఇవ్వకుండా బాధపడితే ఎవరైనా తిడతారు. ఇంట్లో అమ్మైనా ఒకరోజు మనం స్కూల్ నుంచో కాలేజ్ నుంచో మగవాళ్ళైతే ఆఫీస్ నుంచో వచ్చేటప్పటికి వంట రెడీగా లేకపోతే ఎంత ఫైర్ అవుతాము. అది గుర్తుంచుకోండి. అబ్బాయి చేసిన దాంట్లో తప్పేమీ లేదు. నేను మాత్రం అబ్బాయికి పూర్తిగా మద్దతునిస్తున్నాను. ఒకవేళ బిగ్ బాస్ పంపించిన అలాంటి షోకి ఇలాంటి మన న్యూట్రల్ ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడే బిగ్ బాస్ని మనం కూడా అబ్బాయి తిడుతున్నప్పుడు అబ్బా అంటే అన్నాడు, కానీ అసలు కరెక్ట్గా అన్నాడు. ఇప్పటి వరకు శివాజీ గారు లాంటి వాళ్ళు ఊరికనే రక్తి కట్టించడానికి నాటకంగా తిట్టారు. శివబాలాజీ నిజంగానే నీళ్లు మురికిగా వస్తుంటే తిట్టాడు. అబ్బాయి కూడా ఆకలి అనేది అలాంటి మాటలు మాట్లాడి ఏమన్నాడు, పెళ్ళం ఏదన్నా ఇంట్లో కొట్టిందేమో అందుకే ఇట్లా టాస్కులు మారుస్తున్నాడు. అది చాలా నవ్వు తెప్పించిన విషయమే. అసలు నేనైతే అబ్బాయికే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను. మంచో చెడో గీతురాయిలు ఉంది కదండి, ఒక వర్డ్ సేయింగ్ చెప్తూ ఉంటుంది అనమాట, యథార్థవాది లోక విరోధి అని. అబ్బాయిని చూస్తే నాకు ఇప్పుడు అదే సామెత గుర్తొస్తుందండి, యథార్థవాది లోక విరోధి అని. కానీ నిజం ఎప్పటికైనా నిజం ఖచ్చితంగా గెలుస్తుంది. ఇప్పుడు ఈ షోలో నుంచి ఒకవేళ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవచ్చేమో, బయట ఆయనకి చాలా అవకాశాలు వస్తాయి. ప్లస్ ఆయన గట్స్ని ప్రతి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలు ఇస్తారు కదా, ఇప్పుడు మెచ్చుకోకుండా ఉండరు. హ్యాట్స్ ఆఫ్ టు అబ్బాయి అని నాకు అనిపించింది. ఇలా బిగ్ బాస్ని తిడితే రెడ్ కార్డు ఇచ్చి పంపించేస్తారు అంటే, అమ్మో ఇలాంటి షోకి ఎందుకులే వెళ్ళగానే మళ్ళీ రెడ్ కార్డులు ఇస్తారు అని చెప్పి భయపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి అక్కడ ప్రోమో జిమ్మిక్కే తప్పితే అంత సీన్ ఏమి ఉండదు, అంత ఫైర్ ఏమి ఉండదు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కనిపించండి. ఏది జరిగినా మంచికే. రెడ్ కార్డు బెదిరించడానికి ఇచ్చినా అబ్బాయి అక్కడ షోలో ఉంటాడు కాబట్టి ఆయన మంచికే. ఒకవేళ రెడ్ కార్డు ఇచ్చేసి పంపించినా కూడా బయట ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. ఆయన గట్స్ని మెచ్చుకొని న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా, బిగ్ బాస్ నచ్చని వాళ్ళు ఉంటారు కదా, బిగ్ బాస్ని హేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ మన అభయ్కి జిందాబాద్ కొడతారనమాట. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? అభయ్కి రెడ్ కార్డ్ ఇవ్వడం గురించి మీ అభిప్రాయం ఏంటి? అభయ్కి రెడ్ కార్డ్ ఇవ్వడం మంచిది కాదా? రెడ్ కార్డ్ ఇవ్వడం వల్ల ఆయనకి లాభమా నష్టమా? మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ నా వైపు నుంచి వస్తూనే ఉంటాయి. మీకు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేయండి.